నమస్తే. ఆయుర్వేద అద్భుతాల కార్యక్రమానికి స్వాగతం. సో ఈ మధ్యకాలం చాలామందికి ఈ నిద్రలేమి ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి, కళ్ళ మంటలు ఎక్కువవుతాయి. దానిపైన అసలు ఏ మందులు తీసుకోవాలి, తీసుకుంటే అలవాటైపోతుందేమో అని బాగా భయం మనకు కదా. అంటే నిద్ర మాత్రలు వేసుకుంటే అలవాటైపోతుందేమో, కళ్ళ మంటలకి ప్రతిసారి ఎన్ని రోజులని డ్రాప్స్ వేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటి కోసం మన దగ్గర ఒక మంచి చిట్కా ఉందన్నమాట. ఎస్పెషలీ పెద్దవాళ్ళు ఈ మధ్యకాలం చూసే ఉంటారు కదా, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ నిద్ర తగ్గుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కండ్ల మంటలు వస్తుంటాయి, సిస్టమ్ పైన ముందు కూర్చుంటూ ఉంటాం, సో కండ్ల మంటలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో దానికి ఒక చాలా మంచి చిట్కా ఏంటంటే పాదాభ్యంగం. పాద అంటే కాళ్ళు, అభ్యంగం అంటే రాయడం. సో పాదాభ్యంగం అంటే కాళ్ళకి రాయడం. సో కాళ్ళకి రాసుకోవడానికి మంచి మెడిసిన్ ఏంటంటే శతధౌత ఘృతం. ఇది శతధౌత ఘృతం అనమాట. శత అంటే 100, ధౌత అంటే వాష్, ఘృతం అంటే నెయ్యి. సో 100 సార్లు వాష్ చేసిన నెయ్యి అనమాట ఇది. సో దీనికి అసలు అంటే ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా, 100 సార్లు వాష్ చేయడం ఏంటి, అసలు ఎంత టైం పడుతుంది అంటే ఈజీగా ఒక 15 రోజులు పడుతుందండి. ఈ నెయ్యి తయారు చేయాలి అంటే ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా మనం నెయ్యి తీసుకోవాలన్నమాట. ఒక ప్లేట్లో నెయ్యి తీసుకోవాలి. సో ఇలా మనం నెయ్యి తీసుకొని దీంట్లో వాటర్, నార్మల్ వాటర్ అండి, హాట్ వాటర్ కాకుండా జస్ట్ నార్మల్ వాటర్ మనం దీంట్లో వేయాలి. వేసేసి ఒక ఫ్లాట్ గిన్నె, వీలైతే కాపర్ బాటమ్ తీసుకున్నా పర్వాలేదు, నేను జస్ట్ ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఇలా తీసుకొని ఈ నెయ్యి ఇంకా వాటర్ ఇలా రౌండ్గా మనం తిప్పాలన్నమాట. అట్లీస్ట్ ఒక 15 సర్కిల్స్ అవ్వాలి. ఈ నెయ్యి మనం ఇలా రొటేట్ చేస్తుంటే ఒక 15 సార్లు ఇలా తిప్పాలి నీళ్ళలో. ఇలా ఇది 15 టైమ్స్ అయిన తర్వాత ఈ వాటర్ మనం పారేయాలి. చూస్తున్నారు కదా ఎలా కొంచెం మెల్లిమెల్లిగా ఇది సాఫ్ట్ అవుతుంది. ఇది ఇంకా మనం 100 సార్లు వాష్ చేస్తే ఇలా లైట్గా, అంటే వెన్న అలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట, సాఫ్ట్గా కూల్గా. సో ఇలా నేను ఇప్పుడు జస్ట్ 10 అయింది, ఇంకో 5 సార్లు ఇలా తిప్పితే అప్పుడు ఈ వాటర్ మనం డిస్కార్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది అయింది కదండి. ఇప్పుడు 15 టైమ్స్ మనం ఇది చేసాము. సో దీంట్లో నుంచి నేను వాటర్ తీసేస్తున్నాను, ఇది పారబోసేయాలి మనము. తర్వాత మళ్ళీ దీంట్లో ఫ్రెష్ వాటర్ మనం కలుపుకోవాలి. అలా వేసేసి మళ్ళీ ఈ గిన్నెతో అలా 15 టైమ్స్ మనం రొటేట్ చేయాలన్నమాట. ఇలా ఒక 100 సార్లు చేస్తే శతధౌత ఘృతం తయారవుతుంది. అది ఆవు నెయ్యి కానివ్వండి, వేరే నెయ్యి కానివ్వండి. సో ఇలా వాటర్ని మనం ఈ నెయ్యిలో మిక్స్ చేస్తూ వాష్ చేస్తున్నప్పుడు ఆ నెయ్యి ఇంకా 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 కూల్ అయిపోతుంది. సో శతధౌత ఘృతం అనేది చాలా చాలా కూలంట్. ఎంత కూల్ అంటే లిటరలీ కండ్ల మంటలు వస్తున్నాయి అనగానే మన పాదాలకి, మన కాళ్ళకి కనుక ఈ శతధౌత ఘృతం పెట్టంగానే ఒక అరగంట లోపు మన కళ్ళు చాలా కూల్ అయిపోతాయి. మనం సిస్టమ్ ముందు కూర్చుంటాము, టీవీ ఎక్కువసేపు చూస్తాము, లేదంటే ఎండలో తిరిగి వస్తాము. అలాంటప్పుడు కూడా ఈ శతధౌత ఘృతం పెట్టచ్చు. ఇది ఏ ఇండికేషన్ లేనప్పుడు కూడా మనం ఇది వాడచ్చు. ఎస్పెషలీ అంటే మీరు ఇది వినే ఉంటారు కదా, అంటే మన కాళ్ళల్లో ఇప్పుడు ఈ ఆక్యుప్రెషర్ ఈ సిస్టమ్ చాలా పాపులర్ అయిపోయింది. మన బాడీలో అన్నీ ఏవైతే అంటే ఈ బ్రెయిన్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, ప్రతి వెసల్ కాళ్ళలో ఒక అంటే కనెక్టెడ్ ఉంటుందన్నమాట. ప్రతి బాడీ పార్ట్ కనెక్టెడ్ ఉంటుంది. సో మనం కాళ్ళకి ఎప్పుడైతే ఈ నెయ్యి రాస్తాం కదా, సో ఐస్ కానీ తల కానీ కూల్ అయిపోయి మంచి నిద్ర పడుతుంది. సో ఇది ఈజీగా రెగ్యులర్గా అందరూ ఇది చేయాలి. ఇది పాదాభ్యంగం చేస్తే ఓన్లీ నిద్ర కాదు, ఓన్లీ కండ్ల మంటలు కాదు, కానీ ఈవెన్ క్రాక్స్ ప్రాబ్లం కొంతమందికి ఉంటాయి కదా, అంటే కాళ్ళు అనేవి చాలా అందంగా ఉండాలి, స్మూత్గా సాఫ్ట్గా. చాలామంది లేడీస్ ఈ మెనిక్యూర్ పెడిక్యూర్ కోసం అని చెప్పేసి పార్లర్కి వెళ్తారు. ఇవన్నీ అవసరం లేదండి. ఇది రెగ్యులర్గా కనుక మీరు పాదాభ్యంగం ఈ శతధౌత ఘృతంతో కనుక మీరు చేశారనుకోండి, కాళ్ళు చక్కగా రోజ్ పెటల్స్ లాగా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి.
సో ఇదే అనమాట ఈ శతధౌతఘృతం గురించి. ఇది మనం ఇంట్లోనే చేసుకోవాలని లేదండి. ఇది కొంచెం కష్టం కదా! ఇప్పుడు మనం అందరూ వర్కింగ్ పీపుల్ అయిపోయాము. అందరూ బిజీ ఉంటున్నాము. ప్లస్ పద్ధతి ఎలా చేయాలనేది తెలీదు. అన్నప్పుడు మనకు శతధౌతఘృతం రెడీమేడ్‌గా కూడా ఫార్మసీస్‌లో దొరుకుతాయి. సో అది రెగ్యులర్‌గా తెచ్చి పెట్టుకొని అలా గనక వాడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే బికాజ్ నెయ్యి అనేది నరిషింగ్. నెయ్యి అనేది మనం లోపల నుంచి కూడా వాడతాము. బయట నుంచి కూడా పెట్టుకోవడానికి ఎప్పుడైతే వాడతాం కదా! అది అంత కూల్‌గా, అంత సాఫ్ట్‌గా పనిచేస్తుంది. దాన్ని మనం 100 టైమ్స్ వాష్ చేస్తున్నాం కాబట్టి వాటర్‌తో అది ఇంకా ఇంకా కూల్ అయిపోతుంది. సో ఈ కూలెంట్ ప్రాపర్టీ వల్ల మన మైండ్ కామ్‌గా, కూల్‌గా అయిపోతుంది. దానివల్ల మంచి నిద్ర పడుతుంది. సో ఇప్పటి నుంచి మీరు డైరెక్ట్‌గా నిద్ర రావట్లేదని నిద్ర మాత్ర వాడకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మంచి పరిష్కారం మనకు పొందొచ్చనమాట దీంతో. సో ఈ పాదాభ్యంగం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే ఈ శతధౌతఘృతం తీసుకొని జస్ట్ ఒక వేళ్ళతో ఫస్ట్ మనం వాష్రూమ్‌కెళ్ళేసి కాళ్ళు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అంటే యూజువల్లీ ఇది మనం ఎప్పుడంటే రాత్రి పడుకునే ముందు అడ్వైస్ చేస్తాము. లేదు డే టైమ్‌లో కూడా పిల్లలకి మంట ఉంది ఇమ్మీడియేట్‌గా కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ కాళ్ళు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత కాటన్ టవెల్‌తో నీట్‌గా డ్రై చేసుకున్న తర్వాత నేను జస్ట్ మీకు ఈరోజు ఇప్పుడు చేయి మీద చూపిస్తాను. కానీ ఇది పాదాలకి, అరిపాదాలకి చక్కగా జస్ట్ అలా అంటినట్టు కాకుండా నిండుగా పెట్టుకోవాలండి. సో జస్ట్ ఒక 2 వేలుతో ఫస్ట్ తీసుకొని పెట్టుకోగానే మీకు చల్లగా అనిపిస్తుంది. సో ఇలా ఇప్పుడు ఇది చేతి మీద చూపిస్తున్నాను కదా! ఇలా తీసుకొని చక్కగా ఒక 10 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోవాలి. నీట్‌గా ఇది మసాజ్ చేసి ఒక 10 నిమిషాలు మసాజ్ చేసి పడుకుంటే సరిపోతుంది. మీకు ఒక 10-15 డేస్‌లోనే దీని రిజల్ట్ తెలుస్తుందన్నమాట. ఈ శతధౌతఘృతం ఏదైతే ఉంది కదా! మనం పాదాభ్యంగం చేసేది ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా బావుంటుంది. కానీ ఒకటే ఏంటంటే జాగ్రత్త పడాల్సింది మరీ చిన్న పిల్లలు ఎవరికైతే జలుబు, దగ్గు లేదంటే ఆస్త్మా ఇష్యూస్ ఉన్నాయి కదా! అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. యూజువల్లీ బికాజ్ ఇది చాలా చలువ కాబట్టి ఆల్రెడీ జలుబు, దగ్గుతో సఫర్ అయిన వాళ్ళు ఇది పెట్టుకున్నారనుకోండి ఇంకాస్త ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అలాంటి ఆస్త్మా పేషెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళు కూడా ఇది వాడకూడదు. ఇదేంటంటే ప్రతిసారి తీసుకున్నప్పుడు మనకు ఎంతైతే క్వాంటిటీ కావాలి కదా! అంత క్వాంటిటీయే మనం తీసుకోవాలి. ఇంట్లో గనుక మనం ఇది రెడీ చేసామనుకోండి శతధౌతఘృతం దాని షెల్ఫ్ లైఫ్ ఈజ్ నాట్ మోర్ దెన్ 1.5 మంత్. అంటే మనం ఇంట్లో రెడీ చేస్తున్నాము దాంట్లో కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీలైతే మనం వాడాల్సిన ఎంతైతే క్వాంటిటీ ఉంది కదా! పెట్టుకునే ఒక అరగంట ముందు తీసి పెట్టుకోవాలి. మిగిలిన క్వాంటిటీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. లేదు రెడీమేడ్‌గా మీరు క్రీమ్ ఇది ఫార్మసీ నుంచి తీసుకొస్తే ప్రాబ్లమే లేదు. జస్ట్ పెట్టుకునే ముందు జస్ట్ ఎంత క్వాంటిటీ కావాలి అంత క్వాంటిటీ అరిపాదాలకి చక్కగా నిండుగా రాసుకొని అలా కాళ్ళ కింద ఒక పాత బెడ్‌షీట్ వేసుకొని పడుకోవాలి. దీంతో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో చూసారు కదండీ ఈ అద్భుతమైన చిట్కా ఈరోజు ఈ పాదాభ్యంగం శతధౌతఘృతంతో పాదాభ్యంగం. ఓన్లీ జస్ట్ కాళ్ళ పగుళ్ళకి గానీ, నిద్ర మంటకి కానీ అలా కాకుండా ఇది వేరే స్కిన్ ఇష్యూస్ కూడా ఎక్కడైతే డ్రైనెస్ ఉంది, మంటగా ఉంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ కూడా మీరు ఈ ఆయింట్మెంట్ పెట్టుకోవచ్చు. ఈవెన్ ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి, వేడి వేడిగా అనిపిస్తుంది, బర్నింగ్ అవుతుంది, లేదంటే ఎప్పుడైనా ఏదైనా నూనె పడడమో లేదంటే ఏదైనా కాల్చుకోవడం అది కూడా స్కిన్ మంట వస్తున్నప్పుడు ఈ శతధౌతఘృతం మనం వాడొచ్చు. సో చూసారు కదండి ఈ చిట్కా, ఈ మన శతధౌతఘృతం చిట్కా. సో మళ్ళీ మరి ఒక ఆయుర్వేద అద్భుతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.